నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. మన గుండె ఉండేది పిడికెడే అయితేనేం నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే క్షణం ఆగకుండా నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూనే ఉంటుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి అక్కడ ఆక్సిజన్ నింపుకుని వచ్చిన మంచి రక్తాన్ని నిర్విరామంగా అవయవాలకు పంపిస్తూ మన ప్రాణాలను నిలబెడుతుంది. అలుపెరగకుండా మన కోసం ఇంతలా పరిశ్రమించే గుండె కోసం అసలు మనం ఏం చేస్తున్నాం? మన గుండె తేలికగా సమర్థంగా పనిచేసేలా చూసుకుంటున్నామా అంటే లేదనే చెప్పాలి. రోజు రోజుకి పెరిగిపోతున్న గుండె జబ్బులే దీనికి నిదర్శనం. అందుకే మనందరం గుండెకు భరోసాని ఇవ్వాలని నినదిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గుండె జబ్బులపై అవగాహన పెంచుకునేందుకు, గుండెపోటు ముప్పును నివారించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె గుప్పెడే కావచ్చు, కానీ అదే మనకు ఆయువు పట్టు. గుండెలో తలెత్తే ప్రతి అలజడి ప్రాణం పాలిట పెను సునామీ లాంటిదే. మన గుండె నిరంతరాయంగా, నిర్విరామంగా, సజీవంగా, అలుపెరగకుండా పనిచేస్తూ శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే యంత్రం. ఈ గుప్పెడు కండరాల సంచి సవ్యంగా పనిచేస్తుంటేనే మన బతుకుబండి సాఫీగా సాగుతుంది. ఈ పిడికెడు కండరాల సంచిలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా, అవరోధం ఏర్పడ్డా అది మన పాలిట శరాఘాతమే. గుప్పెడు గుండెలో రేగిన పెను తుఫాను మొత్తంగా మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోట్లాది మంది గుండెపోటు, ఇతర రక్తనాళాల జబ్బుల మూలంగానే అసువులు బాస్తున్నారన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో గుండె జబ్బులపై అవగాహన పెంచుకుని నివారణ మీద దృష్టి పెట్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. టు క్రియేట్ అవేర్నెస్, హైటన్ ది అవేర్నెస్, అండ్ ఆల్సో అదే టైంలో మనం కొన్ని పాలసీ మేకర్స్కి రికమెండేషన్స్ కోసం ప్రతి సంవత్సరం ఇలా ఒక రోజు దాని గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కషన్ చేసినందువల్ల ప్రజల్లో ఒక చైతన్యం కలిగి దాని గురించి ఎక్కువ అవగాహన కలగడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్ని తగ్గించడం అనేది ఒక ప్రక్రియ కింద ఈ వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం జరుగుతుంది. యూజ్ యువర్ హార్ట్ ఫర్ యాక్షన్ అని థీమ్ క్రియేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైన థీమ్ని క్రియేట్ చేసినందువల్ల దాన్ని చుట్టూ మన యాక్టివిటీస్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో 3 రకాలుగా ఈసారి క్రియేట్ చేశారు. ఒకటి, మనకి మనమే అవగాహన పెంచుకోవడం, మన యూజ్ అవర్ ఓన్ హార్ట్ టు అండర్స్టాండ్ వాట్ ద హార్ట్ డిసీజ్, మన హార్ట్ డిసీజెస్ వల్ల సమాజానికి, అదేవిధంగా మన కుటుంబానికి, మన ఇండివిజువల్కి ఉండే హాని ఏంటి, దాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, వీటి గురించి అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మెటీరియల్ అంతా పబ్లిక్లీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం వెచ్చించినందువల్ల మన సొంత ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడమే కాకుండా మన ఫ్యామిలీ, మన చుట్టుపక్కల ఉండే పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం దీని గురించి, అదేవిధంగా సమాజానికి మంచి ఆరోగ్యం ఎటువంటిది అనేది తోడ్పడతాం అనేది కూడా ఒక రకమైన యాక్షన్, కాల్ టు యాక్షన్. 1. 2, పబ్లిక్ జరిగే మంచి గురించి లీడర్స్కి, పాలసీ మేకర్స్ అంటే ఇదర్ బ్యూరోక్రసీ అనండి, మన పొలిటీషియన్స్ అనండి, వాళ్ళ ద్వారా ఒక మంచి పాలసీస్, లైక్ ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోలియో ప్రివెన్షన్ గురించి పాలసీ ఒకటి చేసి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగానే ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి గురించి పాలసీ ద్వారా మనం ఎలాగ ప్రజల్ని చైతన్యం తీసుకురొచ్చి ఈ డిసీజ్ని తగ్గించుకోవచ్చు అనే దాని అర్థం కూడా 2వది. 3వది, ఆ రోజు పబ్లిక్ బిల్డింగ్స్ అనండి, ఐకానిక్ స్టాచ్యూస్ అనండి, ఇప్పుడు మన హైదరాబాద్లో మన బుద్ధుడి స్టాచ్యూ హుస్సేన్ సాగర్లో ఉన్నట్టుగానో, లేకపోతే మన కొత్త సెక్రటేరియట్, ఏదో ఒక రకమైన హైదరాబాద్ మన చార్మినార్, ఇటువంటి వాటి మీద ఈ హార్ట్కి సంబంధించిన ఒక ఇమేజెస్ని లైట్ చేసినందువల్ల ఒక రకమైన చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి కూడా ఈ 3 రకాల యాక్టివిటీస్ ద్వారా హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్ గురించి మనం రోజంతా మాట్లాడుకోవడం జరుగుతుంది. గుండెపోటు, గుండె ఆగిపోవడం, గుండె వైఫల్యం ఇవన్నీ ఒక్కటేనని చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఇవన్నీ వేరువేరు సమస్యలు. కాకపోతే ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డప్పుడు తగినంత రక్తమందక గుండె కండరం దెబ్బతింటుంది. ఇదే గుండెపోటు. గుండె కండరం దెబ్బతినడాన్ని బట్టి దీని తీవ్రత ఆధారపడి ఉంటుంది. కండరం బాగా దెబ్బతింటే అప్పటికప్పుడే ప్రాణాల మీదకొస్తుంది. స్వల్పంగా దెబ్బతింటే క్రమక్రమంగా ముదురుతూ వస్తుంది. దుష్ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగుతుంటాయి. ఇక సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె హఠాత్తుగా ఆగిపోవడం అన్నమాట. పరుగెత్తుతున్నప్పుడు ఏదో వేడుకలోనో ఉన్నట్టుండి కుప్పకూలడం, పడుకున్నవారు పడుకున్నట్టు నిద్రలోనే మరణించడం వంటి వాటికి ఇదే కారణం. ఇందులో గుండె రక్తాన్ని పంపు చేయటం హఠాత్తుగా ఆపేస్తుంది. గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్ వ్యవస్థ స్తంభించడం, పంపింగ్ యంత్రాంగం దెబ్బ తినడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. గుండెపోటుతోనూ వచ్చే అవకాశం ఉంది. ఇక గుండె పనితీరు క్రమంగా తగ్గుతూ రావడాన్ని గుండె వైఫల్యంగా చెబుతారు. గుండె కండరంలోని కణజాలం దెబ్బతినడం వల్ల అవసరమైనంత రక్తాన్ని పంపు చేయలేక గుండె చేతులెత్తేస్తుంది. బలంగా పనిచేయాల్సి రావడం వల్ల క్రమంగా గుండె పెద్దదవుతుంది. ఈ గుండె వైఫల్యానికి గుండెపోటే ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. గుండెపోటు రావడం వల్ల హార్ట్ కండరం ఎఫెక్ట్ అయ్యి బాగా ఎర్లీగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే హార్ట్ ఫెయిల్యూర్ రాదు డెఫినెట్గా. ఎందుకంటే కండరం డ్యామేజ్ అవ్వదు కాబట్టి. డిలేడ్ ప్రజెంటేషన్ ఉందనుకోండి, కొంత లేట్గా అంటే 6 hours తర్వాత లేకపోతే 12 hours తర్వాత కొంతమంది హార్ట్ అటాక్ని గ్యాస్ అనుకొని కొంచెం లేట్గా ప్రజెంట్ అయినందువల్ల హార్ట్ డ్యామేజ్ అయ్యి మచ్చలాగా తయారయ్యి కొన్నాళ్ళ తర్వాత, అంటే అది నెలల సంవత్సరాలు అనేది కాదు కానీ కొన్నాళ్ళ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్, గుండె విఫలంకి కారణం అవ్వచ్చు. అదేవిధంగా గుండె విఫలానికి అదర్ కారణాలు కూడా ఉంటాయి. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అదేవిధంగా కొన్ని వైరల్ ఇల్నెసెస్ వల్ల కార్డియోమయోపతి అని హార్ట్ మజిల్ వీక్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. కొన్ని రకాల డ్రగ్స్, ఎస్పెషల్లీ క్యాన్సర్ డ్రగ్స్ కూడా గుండె వీక్ అయ్యి గుండె వైఫల్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో గుండెపోటు ఒక కారణం గుండె వైఫల్యానికి. ఈ కారణాలన్నిటి ద్వారా ఫైనల్గా హార్ట్ ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది. స్టార్ క్యాన్సర్ సెంటర్ సమర్పించే సుఖీభవ. గుండెపోటు మరణాల్లో ఇవాళ వయసు పైబడిన వాళ్లకంటే చిన్న వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. గుండెపోటు అనేది యుక్త వయసు వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇక మహిళలు మధుమేహంలో అయితే గుండెపోటును గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో శారీరక శ్రమను దాదాపుగా మరచిపోయాం. నాగరికత పేరుతో పొగ, మద్యం, మత్తు వంటి వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నాం. పొగ త్రాగడం, ఉప్పు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటివి పలు జబ్బులకు దోహదం చేస్తున్నాయన్నది మనకు తెలిసిందే. ఈ విషయాన్ని డాక్టర్లు కూడా రోగులకు చెబుతూనే ఉంటారు. అయినా చాలామంది వీటిని మార్చుకోలేకపోతుంటారు. ఎందుకంటే ఇలాంటి ముప్పు కారకాలకు కూడా బలమైన మూలాలుంటాయి. మనం వాటిని పట్టించుకోకుండా కేవలం వాటిని తొలగించాలని చూస్తే పెద్దగా ఫలితముండదు. ఉదాహరణకు నూనె, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, పొగ అలవాట్ల వంటివే తీసుకుంటే వీటి వాడకాన్ని మన అలవాట్లు, మనం నివసించే ప్రాంతం, చేసే పని, ఆహార పదార్థాల లభ్యత, మానసిక ఒత్తిడి, ఆర్థిక స్థితిగతులు, సామాజిక హోదా, ప్రవర్తన వంటివన్నీ ప్రభావితం చేస్తాయి. వీటినే ఇప్పుడు ముప్పు వెనకాల ఉన్న మూల కారణంగా పరిగణిస్తున్నారు. మనం ముప్పు వద్దే ఆగిపోకుండా వాటి వెనకున్న ఈ మూలాలను గుర్తించి వాటిని సమూలంగా తొలగించినప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది. వాహనం ప్రమాదానికి గురికాకుండా చూసుకోవడం డ్రైవర్ బాధ్యత. అలాగే మన ఆరోగ్యానికి మనమే డ్రైవర్. దీనిని కాపాడుకోవడం మన బాధ్యతే. సొసైటీలో ఉండే మిస్కన్సెప్షన్ అంటే అపోహ ఏంటంటే, నాకు సిమ్టమ్స్ వస్తేనే నాకు గుండె జబ్బు ఉన్నట్లు లెక్క. సిమ్టమ్స్ లేవండి, అసలు ఏమి లేవండి, ఎలా వచ్చిందండి. ఇంత ప్రతిరోజు మనం మీడియా ద్వారా కానీ అదర్ మీన్స్ అంటే మాధ్యమాల ద్వారా ఎంతో ఇన్ఫర్మేషను మనం పబ్లిక్ డొమైన్లో పెట్టినా కానీ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అని లేకుండా అన్ఫార్చునేట్లీ ప్రతి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటేనే హార్ట్ ప్రాబ్లము, లేకపోతే లేదు అనే ఒక రకమైన అపోహలో ఉంటారనమాట. హార్ట్
కి చాలా రిజర్వ్ ఉంటుంది. అది చివరి దాకా కంప్లైంట్ చేయదు. మనకి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ డ్యామేజ్ అయిన తర్వాతనో లేకపోతే ఇంకేదైనా సీరియస్ ప్రాబ్లం అయిన తర్వాతనో తెలుసుకునే కంటే హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు సిటీ స్కాన్లో కాల్షియం స్కోర్ తెలుసుకోవచ్చు, అలాగే యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ చేయొచ్చు. సింపుల్గా ట్రెడ్మిల్ టెస్ట్ చేసినందువల్ల కూడా మనకు తెలుస్తుంది. ఎన్నో రకాల ఉపకరణాలు ఉన్నాయి మనకి తెలుసుకునేదానికి. కాకపోతే దానికి అవేర్నెస్ అనేది చాలా అవసరం. సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా హార్ట్ ట్రబుల్ అనేది రావచ్చు. పర్టికులర్గా కొంతమంది హై రిస్క్ గ్రూప్స్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి, అంటే తల్లిదండ్రులకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే తల్లిదండ్రులు కానీ బ్రదర్స్ సిస్టర్స్ సిబ్లింగ్స్ అంటారు, వీళ్ళకి గనక ఉంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళకి కనీసం 5 రెట్లు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మామూలుగా ఉండే వాళ్ళకంటే కూడా. సో ఫ్యామిలీ హిస్టరీలో ఒకరికి ఏదో జబ్బు వచ్చిందని చెప్పి మిగతా వాళ్ళు వదిలేయకుండా వాళ్ళందరూ కూడా చెక్ చేయించుకున్నందువల్ల ముందే తెలుసుకునే అవగాహన ఉంటుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 1.73 కోట్ల మంది గుండె జబ్బుల మూలంగా అసువులు బాస్తున్నారన్నది నిజం. గుండెపోటు వచ్చిన వారిలో దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన దగ్గర గుండెపోటు, గుండె జబ్బు బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరుగుతోంది. గ్రామీణ భారతంలో గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోటు రావడం, అది హఠాత్తుగా ముంచుకురావడం అనేది ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల నివారణ మార్గాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సి ఉందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు సంకేతాలు, గుండె జబ్బుల నివారణపై ప్రజానీకంలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాల్సి ఉంది. ఇక వ్యక్తిగతంగా గుండె ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆత్మీయుల గుండె ఆరోగ్యం విషయంలోనూ తోడ్పడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు లైక్ మన కార్డియాక్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, మా కార్డియోథొరాసిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, హైపర్ టెన్షన్ సొసైటీ అని, డయాబెటిక్ సొసైటీ అని చాలా స్వచ్ఛంద సంస్థలు వీటి గురించి అవగాహన, అదేవిధంగా మాధ్యమాల ద్వారా, వేరే వేరే మాధ్యమాలు, ప్రింటెడ్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, సింపుల్ యూట్యూబ్స్లో కానీ, వీటన్నిటి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్ డొమైన్లో ఇవాళ ఉంది. అసలు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు కదలకుండా చేతిలో సెల్ ఫోన్లో కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా కొన్ని కాల్ టు యాక్షన్, ఇండివిజువల్ రైట్స్ని మనం వయలేట్ చేయకుండా హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పాపులేషన్ టు రెడ్యూస్ హార్ట్ డిసీజ్ అనేది. సింపుల్ ఎగ్జాంపుల్ ఈ స్మోకింగ్ అండి. ఒకప్పుడు స్మోకింగ్ గురించి ఎవరు ఏమీ మాట్లాడేవారు కాదు, దాని పెట్టెల మీద కూడా ఏమీ రాసేవారు కాదు. తర్వాత గవర్నమెంట్ లాస్ ద్వారా పొగ తాగడం హానికరం అని చెప్పి సిగరెట్ ప్యాకెట్స్ మీదే కాకుండా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా పబ్లిసైజ్ చేయడం జరుగుతుంది. ఏదో రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసినందువల్ల ప్రజల్ని తేజవంతం జరిగినందువల్ల వాళ్ళు ఎక్కువగా ఇటువంటి హెల్త్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఈ సడన్ కార్డియాక్ డెత్ అంటాం, అంటే సడన్గా హార్ట్ ఆగిపోయి రోడ్డు మధ్యలోనే పడిపోతారు, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోతారు. ఈ మధ్య చాలా ఎక్స్టెన్సివ్గా కొంతమంది ఫేమస్ ఇండివిజువల్స్ చనిపోయే అవకాశం సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. వాటికి సంబంధంగా సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చినందువల్ల సడన్ అటాక్ వచ్చి పడిపోయిన వాళ్ళని, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని బతికించడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బు బాధితుల సంఖ్య మన దగ్గర అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోటు రావడం, అది కూడా హఠాత్తుగా ముంచుకు రావడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల నివారణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన జీవనకాలం బాగా పెరిగింది. అయితే ఎంత ఎక్కువ కాలం జీవిస్తున్నామన్నదే కాదు, జీవితాంతం ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామన్నది ముఖ్యం. ఇందుకు మంచి జీవన శైలి, శారీరక శ్రమ, వ్యాయామం, పోషకాహారం, బరువు నియంత్రణ,
పొగ తాగకపోవడం, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వంటివి పెరగకుండా చూసుకోవడం వంటి మౌలిక అంశాలపై దృష్టి సారించాలి. సమస్యలకు ఇవే విరుగుడు మంత్రాలు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే తగ్గిపోయింది. ఇది నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు. పని ఒత్తిళ్లతోనూ సమయాభావం వల్లనూ ఆరోగ్యాన్ని విస్మరించడం అంటే చేజేతుల జబ్బులను కొని తెచ్చుకోవడమే. వ్యక్తులుగా మనమందరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రజలంతా ఎవరికి వారు శ్రద్ధ తీసుకుంటేనే మొత్తం మీద ఆరోగ్య రంగం మెరుగవుతుంది. ప్రతి చెట్టు బాగుంటేనే అడవి పచ్చగా కళకళలాడుతుంది. చెట్లను వదిలేసి అడవి బాగుండాలని ఎంత ఆలోచించినా వృధా ప్రయాసే అని మనం గుర్తుంచుకోవాలి. ఒత్తిడి అనేది దైనందిన జీవితంలో లేకుండా ఉండే సమస్య లేదండి. ఒత్తిడి అనేది మనం తీసుకునేది. స్నేహితుల వల్ల రావచ్చు, కుటుంబం వల్ల రావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల రావచ్చు. ఏదో ఒక రకమైన ఇటువంటి యాస్పిరేషన్స్ ఉన్నందువల్ల మనకై మనం ఒత్తిడి పెంచుకుంటున్నామండి. 2 థింగ్స్ ఇక్కడ మనం ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది, స్ట్రెస్ అనేది ఇండివిజువల్ది. నాకు ఈ ఒత్తిడి ఉండకూడదు, ప్రతిరోజు నేను ఇప్పుడుండే పని ఏంటనేది ఆలోచిస్తాను, కానీ నాకు అది కావాలి ఇది కావాలని ఎక్సెసివ్గా ఆలోచించినందువల్ల స్ట్రెస్ ఫామ్ అవ్వడం కరెక్ట్ కాదు. అది స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది తగ్గించుకున్నందువల్ల మనం ప్రశాంతంగా ఉండడం ఒకటి, అదేవిధంగా చేసిన పనిని పద్ధతిగా ఫోకస్డ్గా చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల సడన్గా బీపీ పెరగడం స్ట్రెస్ వచ్చినందువల్ల, అదేవిధంగా ఎక్కువ మందికి డయాబెటీస్ కూడా దీనివల్లే కలుగుతుంది. ఇవన్నీ తగ్గించుకున్నందువల్ల హార్ట్ మీద లోడ్ పడకుండా, ఈ ప్లాక్స్ తయారు కాకుండా, అదేవిధంగా ఎక్కువ మందికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చేది ప్లాక్ రప్చర్ అంటారు. ఈ రప్చర్ కూడా ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లోనే ఎక్కువ రావడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ కనుక చేయగలిగితే. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్ అనే దానికి మీనింగ్ తెలియాలి. 2 ఇంపార్టెంట్. ప్రైమరీ ప్రివెన్షన్ అనేది అసలు రాకుండా చూసుకునేవాలి. ఈ ప్రైమరీ ప్రివెన్షన్లో మనం హై రిస్క్ గ్రూప్లో ఉన్నామా, నార్మల్ రిస్క్ గ్రూప్లో ఉన్నామా, అసలు రిస్క్ లేని గ్రూప్లో ఉన్నామా అని మనకి అవగాహన రావాలి. హై రిస్క్ గ్రూప్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా డయాబెటిక్ పేషెంట్స్, బీపీ పేషెంట్లు, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇవాళ మనం చూసినట్లయితే ఎక్కువ మంది సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి 8 to 10 hours కదలకుండా ఒక ఆఫీస్లో కూర్చొని స్క్రీన్స్ ముందు, లేకపోతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని బయట నుంచి తెప్పించుకొని అసలు కదిలేదానికి రీజన్ కూడా లేకుండా అంత సెడెంటరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. సో సెడెంటరీ లైఫ్ ఈజ్ అనదర్ వన్. స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి కనుక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఫాదర్స్కి అలాగే బ్రదర్స్కి ఇలా ఉంటే వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్లో ఉంటారు. దే నీడ్ టు హ్యావ్ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ ఫ్రమ్ 35 years ఆన్వర్డ్స్. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేసినందువల్ల వాళ్ళకి ప్రైమరీ ప్రివెన్షన్కి మెడికేషన్ ఇస్తున్నామా, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వచ్చు, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా జబ్బు లేని వాళ్ళకి. కాకపోతే మెడిసిన్స్ ఇచ్చే పార్ట్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి మెడిసిన్స్. ఎవరికి వాళ్ళు ఊరికి బ్లడ్ థిన్నర్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ ఫార్ హై రిస్క్ గ్రూప్స్. లో రిస్క్ ఆర్ నో రిస్క్ గ్రూప్స్ మాత్రం ఖచ్చితంగా పాసిబిలిటీ కొత్తగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇఫ్ దే బికమ్ డయాబెటిక్స్, హార్ట్ డిసీజ్ లేకపోయినా, కొత్తగా ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా కొత్తగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కానీ, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు కానీ, అదేవిధంగా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, చాలా మందికి డెడ్ లైన్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక పర్సనాలిటీ వైజ్ కొంచెం భయపడేవాళ్ళు, కొంచెం ప్రతిదాన్ని సెన్సిటివ్గా తీసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ స్ట్రెస్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్లీ 40 years ఆన్వర్డ్స్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, రెగ్యులర్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మంచి అలవాట్లు, గుండెకి సంబంధించిన మంచి అలవాట్లు అలవరుచుకొని ప్రతిరోజు కనీసం వారానికి 5 రోజులు ఇటువంటి వ్యాయామము, డయట్ వీటినందువల్ల చేసినందువల్ల కూడా మనం ప్రైమరీ ప్రివెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుండెపోటు ప్రాణాంతకమే కావచ్చు. గుండె జబ్బులు మనల్ని మెల్లగా మృత్యుముఖానికి మోసుకెళ్లేవే కావచ్చు. కానీ సకాలంలో ముప్పును గుర్తించి జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెను 10 కాలాల పాటు భద్రంగా కాపాడుకోవచ్చు. ఇందుకు మనం ఆహారం, వ్యాయామం, అలవాట్ల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కొవ్వులకు దూరంగా ఉండాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చెయ్యాలి. నడి వయసులోకొచ్చాక తరచు బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ చక్కగా వాటిని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నట్లయితే ఇంట్లో వారందరూ తప్పకుండా గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని ప్రతి ఏటా చేయించుకుంటూ ఉండాలి. విడివిడిగా ఒక్క గుండెకో కాలేయానికో సమస్యలు రాకుండా చూసుకోవడం కాదు, మొత్తంగా మనిషి జబ్బుల బారిన పడకుండా నివారించుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే జబ్బుల్లేని జీవనం సాధ్యమవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ ప్రాథమిక సూత్రం గుండె జబ్బుల విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఒకసారి గుండె జబ్బులు వచ్చాక బాధపడడం కన్నా అసలు గుండె జబ్బులే రాకుండా ముందు నుంచి జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎన్నో రెట్లు మేలు. సమతుల ఆహారం, చాలినంత శ్రమ, పొగ, మద్యానికి దూరంగా ఉండడం గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలివే.